ఇటీవలే అనేక భాషల్లో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం కేజీఎఫ్. కన్నడ యువ హీరో యష్ నటించిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. కర్ణాటకలోని కోలార్ బంగారుగనుల నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా రిలీజ్ నాటి నుంచే రికార్డులు నమోదు చేసింది. అదే సమయంలో బాక్సాఫీస్ ను కూడా షేక్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. రిలీజ్ అయి నెల రోజులు అవుతున్న నేటికి హౌస్ఫుల్ కలెక్షన్లతో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కేజీఎఫ్. క్రిస్మస్ సీజన్లో వచ్చిన ఈ యాక్షన్ మూవీ ఇప్పుడు బాహుబలి 2 రికార్డులని క్రాస్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. కన్నడ నాటి బాహుబలి 2 చిత్రం ఓవరాల్గా 129 కోట్ల రూపాయల గ్రాస్తో నెంబర్ 1 పొజిషన్లో ఉండగా, ఇప్పుడు కేజీఎఫ్ మూవీ 130 కోట్ల రూపాయల గ్రాస్తో తిరుగులేని స్థానానికి చేరుకుంది. బాహుబలి 2 రికార్డు బద్దలవటం ఇదే ప్రథమం. ఆ ఘనత యష్ నటించిన కేజీఎఫ్ చిత్రానికి దక్కింది. అంతేకాదు, కన్నడ భాషలో వచ్చిన చిత్రాల్లో ఇప్పటి వరకు 100 కోట్ల గ్రాస్ దాటిన మొదటి చిత్రం కూడా ఇదే. ఈ చిత్రం కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలో కూడా విడుదలైంది. హిందీలో ఈ చిత్రం 50 కోట్ల రూపాయలు వసూలు చేయడం సినిమాలో ఉన్న పవర్ఫుల్ కంటెంట్ కి నిదర్శనం అని చెప్పాలి. అదే సమయంలో ఈ చిత్రం తెలుగులో కూడా 25 కోట్ల షేర్ వసూలు చేసింది. కేజీఎఫ్ చిత్రానికి ఇండియాలోనే కాదు, పాకిస్తాన్ దేశంలో కూడా విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇతర బాలీవుడ్ చిత్రాలకి పాకిస్తాన్లో ఎంత ఆదరణ లభిస్తుందో కేజీఎఫ్ మూవీకి కూడా అలాంటి ఆదరణే లభిస్తోంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.